మూవీ స్టార్ట్ అవ్వగానే మనం పెద్ద పెద్ద ఎగ్స్ ను చూస్తాము. ఈ ఎగ్స్ అయి ఉంటాయి డైనోసార్స్ వి. అందులోంచి డైనోసార్స్ బేబీ ఒకటి బయటకు రావడానికి ట్రై చేస్తుంటుంది. ఆ తర్వాత మనం ఒక అబ్బాయిని చూస్తాం. తన పేరు గ్రే అన్నట్టు. తనకు రకరకాల డైనోసార్స్ చూడడం చాలా ఇష్టం. అబ్బాయికి ఒక బ్రదర్ ఉంటాడు. తన పేరు జాక్. డైనోసార్స్ అంటే చాలా ఇష్టం అన్నట్టు. వారి పేరెంట్స్ వారికి తన ఒకేషన్స్ స్పెండ్ చేయడానికి తన ఆంట్ దగ్గరకు పంపుతారు. ఇంకా వారి డివోర్స్ టైమ్ లో వారి ఇంటరప్ట్ కాకుండా ఉండటానికి కూడా. వారి ఆంట్ ఒక పార్క్ లో మేనేజర్ గా జాబ్ చేస్తుంది. అదే ఉంటుంది జురాసిక్ వరల్డ్. తన పేరు క్లియర్ అన్నట్టు. అప్పుడు తను చాలా బిజీగా ఉండడం వల్ల ఆ పిల్లలను పికప్ చేయడానికి తన కొలీగ్ అయిన జారాను పంపుతుంది. ఆ తర్వాత పిల్లలు తన ఆంట్ తో కలిసి చాలా సంతోషపెడతారు. క్లియర్ వారికి ఒక విఐపి పాస్ ఇస్తుంది. వారు లైన్ నిలబడకుండా ఉండటానికి ఇంకా ఎంజాయ్ చేయడానికి. ఆ తర్వాత మనం ఒక జెనెటిక్ డాక్టర్ అయిన సైంటిస్ట్ ను చూస్తాము. తన పేరు హిందీ అన్నట్టు. తను 2 పవర్ఫుల్ జీన్స్ ను కంబైన్ చేసి స్ట్రాంగ్ డైనోసార్ ను ఇంట్రడ్యూస్ చేశాడు అన్నాడు. అది టీరెక్స్ కన్నా చాలా డేంజరస్ మరియు వెలోసిరాప్టర్ కన్నా చాలా ఇంటెలిజెంట్ అన్నట్టు. దాని పేరు అయి ఉంటుంది ఇండోమినస్ రెక్స్. ఈ పేరు గల డైనోసార్ ను జురాసిక్ వరల్డ్ లోనే ఉంచారు. దీని వెనుక తన మోటివ్ ఏమిటంటే సక్సెస్ సాధించడం, ఇంకా ఈ జురాసిక్ వరల్డ్ మొత్తం ప్రపంచంలో ఫేమస్ అవ్వాలని. దీని వల్ల చాలా టూరిస్ట్ వస్తారు చూడటానికి. దాని వల్ల తనకు ఫైనాన్షియల్ ప్రాఫిట్ అవుతుందని కూడా. క్లియర్ ఈ మీటింగ్ నుండి బయలుదేరి మసిరాని కార్పొరేషన్ సిఇఓ అయిన సైమన్ మసిరానితో కలవడానికి వెళ్తుంది. తనను ఇండోమినస్ రేఖ కలపడానికి. ఇండోమినస్ ఇంక్లోజర్ ను తీసుకెళ్తుంది. అక్కడ ఇండోమినస్ ను చూసి సైమన్ చాలా ఇంప్రెస్ అవుతాడు. ఇంకా వారిని పొగుడుతాడు కూడా. వీరు చూస్తారు కేజీ ఒక మిర్రర్ పై క్రాక్ వచ్చి ఉండడం. ఇది ఇండోమినస్ ని చేసి ఉంటుంది అని. ఎందుకంటే అది ఇక్కడ నుండి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి. తను అంటాడు పార్క్ సెక్యూరిటీని హైటైట్ చేయాలి అని. తన ఎక్స్ వర్కర్ అయిన ఓవెన్ ను కూడా జాయిన్ చేయాలి అని తను సజెస్ట్ చేస్తాడు. ఓవెన్ ను ఇంక్లూషన్ ఆఫ్ రెక్స్ ను చూపించాలి అని. ఎందుకంటే ఓవెన్ కు డైనోసార్స్ పై ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి. తన రీసెర్చ్ టీమ్ లో ఉన్న ఓవెన్ గురించి చెప్తాడు అంటాడు. సైమన్ తన ప్లాన్ లో ఓవెన్ ను చేర్చుకుని ఇండోమినస్ తనను కలపడానికి ఇష్టపడుతున్నాను అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాము ఓవెన్ ను. తను 4 వెలోసిరాప్టర్స్ ను ట్రైనింగ్స్ ఉంటాడు. వాటి పేర్లై ఉంటాయి చార్లీ, బ్లూ, డెల్టా మరి ఎకో. తనకు బ్లూ అంటే చాలా ఇష్టం. తను కమాండ్ ను రెస్పాండ్ అవడం చూసి అందరూ షాక్ అవుతారు. అక్కడ మనం చూస్తాము సెక్యూరిటీ హెడ్. తన పేరు విక్ అన్నట్టు. తను వెలోసిరాప్టర్స్ ను ఇంటెలిజెంట్ చూసి వాటిని వెపన్స్ లా యూజ్ చేయవచ్చు అని సజెస్ట్ చేస్తాడు. తన ఐడియాను ఓవెన్ తో పాటు తన అసిస్టెంట్ అయిన బ్యారీ కూడా తనకు ఎగ్నిస్ట్ అవుతాడు. వారి మాట మధ్యలో ఒక గార్డ్ వెలోసిరాప్టర్స్ హ్యాబిటాట్ లో పడిపోతాడు. తనను రక్షించడానికి ఓవెన్ హ్యాబిటాట్ లోకి వెళ్తాడు. ఆ గార్డ్ ను రక్షిస్తాడు. తను రాప్టర్స్ ను ఆపుతూ గార్డ్స్ తో అంటాడు గేట్ క్లోజ్ చేయమని. ఆ గేట్ క్లోజ్ అవ్వడానికి వస్తుండగా తనకి తాను రాప్టర్స్ ని రక్షించుకుంటాడు. ఇటు మనం గ్రే మరియు జాక్ ను చూస్తాము. గ్రే చాలా ఎక్సైటెడ్ అవుతుంటాడు. కానీ జాక్ డిస్ఇంటరెస్టెడ్ గా ఉంటుంటాడు. వీరు జారా నుండి తప్పించుకొని అక్కడ నుండి పారిపోతారు. వీరిద్దరు కలిసి పార్క్ లో ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ వాటర్ డైనోసార్ ను చూసి ఎంజాయ్ చేస్తారు. ఇటు ఓవెన్ తన ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు తనతో కలవడానికి క్లియర్ వస్తుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది ఓవెన్ మరియు క్లియర్ ఇద్దరు ఒకప్పుడు ఇష్టపడేవారు అని. తను ఓవెన్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు. సైమన్ రిక్వెస్ట్ పై తనతో కలవడానికి వస్తుంది. తనతో పాటు ఓవెన్ ఇండోమినస్ ఇంక్లోజర్ కు తీసుకెళ్తుంది. వారిద్దరు గ్లాస్ వెనుక నుండే ఇండోమినస్ చూడడానికి ట్రై చేస్తుంటారు. కానీ అది కనిపించదు. కాబట్టి థర్మల్ కెమెరా ద్వారా దాని హీట్ ను డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అయినా అది కనిపించదు. అప్పుడు ఓవెన్ చూస్తాడు ఇండోమినస్ కేజ్ లో దాని పంజా గుర్తులు ఉండడం. అది చూసి క్లియర్ అనుకుంటుంది బయటకు వెళ్తూ ఇండోమినస్ కేజ్ నుండి బయటికి వెళ్లిపోయిందని. తను మేనేజ్మెంట్ కి కాల్ చేసి అంటుంది దాని లొకేషన్ ను ట్రాక్ చేయడానికి ట్రై చేయమని. దానికి ఒక ట్రాకర్ ను అమర్చం. అది చూసి వారంటారు ఇండోమినస్ తన ఇంక్లోజర్ లోనే ఉందని. అక్కడ ఎవరో ఉన్నారు అని కూడా అంటారు. క్లియర్ వారిని బయటికి వెళ్ళమను అని చెబుతూ తను మళ్ళీ అటువైపే బయలుదేరుతుంది. ఇటు మనం చూస్తాము ఎంక్లోజర్ లో ఓవెన్ తో పాటు ఇద్దరు గార్డ్స్ నిలబడి ఉండడం. అప్పుడు వెనుక నుండి ఇండోమినస్ రెక్స్ తన కేజ్ నుండి బయటికి రావడం. దాన్ని చూసిన ఒక గార్డ్ గేట్ ఓపెన్ చేసి పారిపోతాడు. ఓవెన్ కూడా గేట్ క్లోజ్ అవ్వక ముందే బయటకు వచ్చేస్తాడు. కానీ ఇండోమినస్ రెక్స్ వారిని ఫాలో అవుతూ వస్తుంది గేట్ విరగొట్టి. అప్పుడు ఓవెన్ ఒక కార్ కింద దాక్కుని చూస్తాడు. రెక్స్ కార్ వెనకాల దాక్కున్న గార్డ్ ను తినేయడం. ఆ తర్వాత వెతకడం చూస్తాడు. కానీ ఓవెన్ స్మార్ట్లీ తనను కవర్ చేసుకుంటాడు పెట్రోల్ తో. అది ఇండోమినస్ రెక్స్ తనను స్మెల్ చేసి పెట్టకుండా ఉండటానికి. ఆ రెక్స్ అక్కడ నుండి వెళ్లిపోయాక ఓవెన్ జురాసిక్ వరల్డ్ ఆఫీస్ కు వెళ్తాడు. అక్కడ క్లియర్ తో పాటు సైమన్ కూడా ఉంటాడు. ఓవెన్ క్లియర్ తో అడుగుతాడు రెక్స్ ఎక్కడున్నదని. క్లియర్ అంటుంది అది అక్కడ నుండి పారిపోయిందని. అది అడవిలోకి వెళ్ళిందని. దానిని పట్టడానికి తన టీం వెళ్ళిందని అంటుంది. ఓవెన్ క్లియర్ తో అడుగుతాడు ఇంక్లోజర్ లో పెట్టి ఉన్న థర్మల్ కెమెరాస్ ద్వారా దానిని ఎందుకు డిటెక్ట్ చేయలేదు అని. దానికి సమాధానంగా క్లియర్ అంటుంది సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని. ఇంకా అంటుంది ఒక టీమ్ ను పంపాము ఇండోమినస్ ను హట్ చేయకుండా పట్టుకురమ్మని. టీమ్ కెమెరాస్ ద్వారా వారు చూస్తారు ఇండోమినస్ పెట్టుకున్న ట్రాక్స్ అక్కడే పడి ఉండడం. రెక్స్ చాలా స్మార్ట్ గా ఉంటుంది. అది ముందే తన ట్రాక్ ను తీసేసింది అన్నట్టు. అది చూసి వీరు షాక్ అవుతారు. ఎందుకంటే ట్రాకర్ తీయడం ఏ డైనోసార్స్ కు కూడా ప్రాబ్లం కాబట్టి. అప్పుడు టీమ్ దగ్గరే దాగి ఉన్న ఇండోమినస్ రెక్స్ చూస్తుంది. ఇండోమినస్ ను చూసి వీరు షాక్ అవుతారు. ఎందుకంటే
అది కలర్స్ తనను తాను చేంజ్ చేసి దాగి ఉంటుంది కాబట్టి ఇంకా అది హీట్ సిగ్నేచర్ ను కూడా కవర్ చేసి ఉంటుంది. ఇండామినస్ టీమ్ మెంబర్స్ ను చంపేస్తూ అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. ఇదంతా చూసి ఓవిన్ అంటాడు వెంటనే ఇండామినస్ చంపేయాలి అని. కానీ సైమన్ దీనిని ఒప్పుకోడు. ఎందుకంటే తన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవ్వకుండా ఉండటానికి సైమన్ సపోర్ట్ చేస్తూ క్లియర్ జురాసిక్ వరల్డ్ ను సెక్యూరిటీ కోసం క్లోజ్ చేయిస్తుంది. పార్క్ యొక్క నార్త్ ఏరియాను క్లోజ్ చేయిస్తారు. ఎందుకంటే రెక్స్ ఉన్నది ఆ నార్త్ ఏరియాలోనే కాబట్టి. అటు గ్రే మరియు జాక్ టూర్ వెహికల్ లో కూర్చొని జురాసిక్ వరల్డ్ లో రైడ్ చేస్తూ ఉంటారు. వారు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు వారికి క్లియర్ నుండి కాల్ వస్తుంది. వారు క్లియర్ తో చెప్తారు వారు నార్త్ ఏరియాలోనే ఉన్నాము అని. క్లియర్ అంటుంది వారితో త్వరగా అక్కడి నుండి వచ్చేయమని. అంతలోనే సిగ్నల్స్ లేకపోవడం వల్ల కాల్ కట్ అవుతుంది. ఆ తర్వాత వారికి వెంటనే పార్క్ క్లోజ్ చేసే మెసేజ్ అందుతుంది. ఇది చూసి గ్రే ఆందోళన చెందుతాడు. కానీ జాక్ వెనుక తిరిగే బదులు రెస్ట్రిక్టెడ్ ఏరియా వైపు తన వెహికల్ ను తీసుకెళ్తాడు. అందులో కూర్చొని వీరు చూస్తారు అక్కడ కూడా డైనోసార్స్ ఉంటాయి. కానీ అవి డేంజర్ కాదు. అప్పుడే అక్కడికి రెక్స్ వస్తాడు. అన్ని డైనోసార్స్ ను చంపేస్తుంటాడు. అది చూసి ఇద్దరు పిల్లలు పానిక్ అవుతారు. అది వీరిపై కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వీరు దాని నుండి తప్పించుకొని రివర్ లోకి జంప్ చేస్తారు. ఇండామినస్ వీరు రివర్ తో పడడం చూసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. క్లియర్ ఓవిన్ దగ్గరికి వస్తుంది. అంటుంది పిల్లలు ఇద్దరు నార్త్ ఏరియాలోనే ఉన్నారని, వారిని రక్షించడానికి మనం వెళ్ళాలి అని అంటుంది. క్లియర్ గ్రే మరియు జాక్ తో కాంటాక్ట్ కలవకపోవడం వల్ల వారిని వెతకడానికి క్లియర్ మరియు ఓవిన్ బయలుదేరుతారు. అక్కడ వీరు చూస్తారు పార్క్ లో ఇండామినస్ రెక్స్ అన్ని డైనోసార్స్ ను చంపేయడం ఇంకా గ్రే మరియు జాక్ తీసుకెళ్లిన వెహికల్ డిస్ట్రాయ్ అవ్వడం చూసి క్లియర్ చాలా ఆందోళన చెందుతుంది. అప్పుడు ఓవిన్ వారి ఫోర్ ప్రింట్ చూసి అంటాడు వీరు ఇక నుండి బయటపడ్డారని. క్లియర్ తో అంటాడు పిల్లలు చాలా స్మార్ట్ మరియు ఇంటెలిజెంట్ అని. ఫుట్ ప్రింట్ ను ఫాలో అవుతూ వాటర్ ఫాల్ వరకు వస్తారు. ఓవిన్ క్లియర్ అంటాడు పిల్లలు సేఫ్ గానే ఉన్నారని, మనం ఇక్కడ నుండి తిరిగి వెళ్లిపోవాలి అని అంటాడు. ఎందుకంటే ముందుకు వెళ్లడం వల్ల మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని. కానీ క్లియర్ తన మాట వినదు. అక్కడి నుండి తప్పించుకుని గ్రే మరియు జాక్ రివర్ నుండి బయటకు వచ్చాక వీరు చూస్తారు సెంటర్ ఆఫ్ జురాసిక్ వరల్డ్ ను. అక్కడ వీరికి ఒక వ్యాన్ కనబడుద్ది. రిపేర్ చేసి దానిలో కూర్చొని అక్కడ నుండి వెళ్లిపోతారు. వ్యాన్ సౌండ్ విని ఓవిన్ మరియు క్లియర్ సెంటర్ వరకు చేరుకుంటారు. అక్కడ ఉన్న జీప్ ను రిపేర్ చేస్తుండగా అక్కడ డైనోసార్ రావడం గమనిస్తారు. వారు అక్కడ దాక్కుని చూస్తారు ఇండోమినస్ రెక్స్ రావడం. అది వీరిని చంపడానికి ట్రై చేస్తుండగా వీరు అక్కడి నుండి తప్పించుకొని పారిపోతారు. ఇటు మనం చూస్తాం జురాసిక్ వరల్డ్ కంట్రోల్ రూమ్ లో విక్ ప్రవేశించడం. సైమన్ తో కలిసి సజెస్ట్ చేస్తాడు ఓవిన్ ట్రైనర్ అయిన రాప్టర్స్ ద్వారా ఇండామినస్ రెక్స్ ను క్యాచ్ చేయవచ్చు అని. కానీ సైమన్ తన మాట వినకుండా స్వయాన తనే ఇండామినస్ రెక్స్ ను వెతకడానికి హెలికాప్టర్ తీసుకుని బయలుదేరుతాడు. తను చూస్తాడు ఇండామినస్ క్లియర్ మరియు ఓవిన్ ను చేస్ చేస్తుండగా దానిపై ఫైర్ చేస్తాడు. కానీ దానికి ఏ నష్టం జరగదు. కాదు కదా అది టెరోసోర్స్ యొక్క హ్యాబిటాట్ ను పగలగొడుతూ పారిపోతూ ఉంటుంది. దాని వల్ల అన్ని టెరోసోర్స్ బయటకు వచ్చేస్తాయి. అవి సైమన్ హెలికాప్టర్ ముందుకు రావడం వల్ల అది బ్యాలెన్స్ తప్పి ఆ హ్యాబిటాట్ లో పడిపోతుంది. దాని వల్ల సైమన్ చనిపోతాడు. క్లియర్ మరియు ఓవెన్ పరిగెడుతుండగా క్లియర్ కు తన కోలీగ్ నుండి కాల్ వస్తుంది. తను అంటుంది సెక్యూరిటీ కెమెరా ద్వారా పిల్లలను వెతకామని, వారు సేఫ్ గానే ఉన్నారు అని చెప్తుంది. క్లియర్ అంటుంది నేను వస్తున్నాను వారిని పిక్ చేయడానికి, నేను వచ్చే వరకు వారిని కేర్ గా చూసుకోండి అని అంటుంది. క్లియర్ ఓవిన్ తో కలిసి వారిని కలవడానికి వెళ్తుంది. నెక్స్ట్ మనం రాప్టర్స్ ను చూస్తాం. అవి పబ్లిక్ లోకి వచ్చి టూరిస్టులపై అటాక్ చేస్తుంటాయి. ఇక్కడ మనం క్లియర్ కొలీగ్ ను చూస్తాము. తను ఇద్దరు పిల్లలను రక్షించుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒక రాప్టైల్ జారాను పట్టుకొని తీసుకెళ్తుంది. వీరు చూస్తుండగానే వాటర్ డైనోసార్ ఆ రాప్టైల్ తో పాటు జారాను కూడా తినేయడం. ఇది చూసి ఆ పిల్లలు చాలా భయపడిపోతారు. అప్పుడే అంతలోని అక్కడికి క్లియర్ మరియు ఓవిన్ కూడా అక్కడికి వస్తారు. ఆ నలుగురు కలిసి అక్కడి నుండి పారిపోతుంటారు. ఇక్కడ మనం సెక్యూరిటీ హెడ్ విక్ ను చూస్తాం. తను మిస్టర్ సైమన్ మసరాని చనిపోవడం వల్ల ఓవిన్స్ రాప్టర్ తో కలవడానికి వెళ్తాడు. వాటిని యూజ్ చేయడానికి తన రాప్టర్స్ పై ఒక డివైస్ ను ఫిక్స్ చేస్తాడు. ఎందుకంటే వాటిని ఎల్లప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండటానికి. ఈ విషయం తెలిసి ఓవిన్ చాలా కోపం వస్తుంది. తన రాప్టర్స్ ను యూజ్ చేస్తున్నాడు అని తను సెక్యూరిటీ హెడ్ తో కలవడానికి వెళ్తాడు. తన రాప్టర్స్ గురించి అడగడానికి. వారిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతుంది. ఎందుకంటే వారిద్దరికి వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల సెక్యూరిటీ హెడ్ మాట వినక తప్పదు ఓవిన్స్ కు. అందరు కలిసి రెక్స్ ను పట్టడానికి ప్లాన్ చేస్తారు. ఓవిన్ తన రాప్టర్స్ ను రెక్స్ స్మెల్ వినిపిస్తాడు. ఆ తర్వాత వారిని చేస్తాడు. ఆ రాప్టర్స్ అన్ని ఫారెస్ట్ వైపు పరిగెడుతూ ఉంటాయి. ఆ రాప్టర్స్ ను ఓవిన్ టీం ఫాలో అవుతూ ఉంటుంది. ఆ రాప్టర్ రెక్స్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. ఓవిన్ టీం కూడా అక్కడికి చేరుకుంటారు. ఇక్కడ మనం చూస్తాము రాప్టర్స్ మరియు రెక్స్ మధ్య మాటలు జరుగుతుంటాయి. ఓవిన్ అర్థం చేసుకుంటాడు రెక్స్ కూడా ఒక రాప్టర్ అని, కాబట్టి అవి మాట్లాడుకుంటున్నాయి అని. వారు రెక్స్ పై అటాక్ చేస్తారు ఒక రాకెట్ బాంబ్ తో. దాని వల్ల రెక్స్ ఇంజూర్డ్ అవుతాడు. కానీ అంతకు
ముందే రెక్స్ రాప్టర్ తో మాట్లాడాడు కాబట్టి వారిని తన వైపు చేసుకుంటాడు. కాబట్టి ఆ రాప్టర్స్ రెక్స్ ని సపోర్ట్ చేస్తుంటాయి. అవి కూడా టీమ్ మెంబర్స్ పైన అటాక్ చేస్తుంటాయి. క్లేయర్ వ్యాన్ లో కూర్చొని ఉంటుంది. తను చాలా భయపడి ఉంటుంది. తను అందులో ఉన్న సీసీ ద్వారా అక్కడ జరుగుతున్న విషయాలను చూస్తూ ఉంటుంది. తనతో పాటు గ్రే మరియు జాక్ కూడా ఆ వ్యాన్ లోనే ఉంటారు. కానీ అప్పుడు ఒక టీమ్ మెంబర్ అంటాడు వారిని ఇక్కడ నుండి పారిపోమని. కాబట్టి క్లియర్ ఫుల్ స్పీడ్ లో వ్యాన్ ను డ్రైవ్ చేస్తూ అక్కడ నుండి పారిపోతుండగా వీరు వెళ్తుండగా అక్కడికి దారిలో ఓవిన్ కూడా వస్తాడు. తను క్లియర్ తో అంటాడు తనను ఫాలో అవుతూ రమ్మంటాడు. ఇటు కంట్రోల్ రూమ్ లో ఎంప్లాయీస్ డిసప్పాయింట్ అయ్యి కంట్రోల్ రూమ్ నుండి వెళ్లిపోతుంటారు. కానీ ఒక ఎంప్లాయీ లారీ అనే వాడు ఆగిపోతాడు. ఈ విధంగా వీరు సేఫ్ గా కంట్రోల్ రూమ్ వరకు చేరుకుంటారు. వీరికి అక్కడ తెలుస్తుంది విక్ ల్యాబ్ ఖాళీ చేయించి రాప్టర్స్ యొక్క అంబ్యూస్ ను సేవ్ చేస్తున్నాడు అని. ఎందుకంటే తను హెన్రీతో డీల్ చేసి ఉంటాడు కాబట్టి. వీరితో సెక్యూరిటీ హెడ్ అంటాడు నేను ఆ 4 రాప్టర్స్ వాళ్ళు యూజ్ చేయాలనుకుంటున్నాను అని టు హెల్ప్ ద పీపుల్ అని అంటాడు. అప్పుడు అక్కడికి ఒక రాప్టర్ వస్తుంది. అది విక్ ను చంపేస్తుంది ఘోరంగా. మిగతా వారు ఇది చూసి భయపడి అక్కడి నుండి పారిపోతారు. వీరు బయటకు వెళ్ళగా వీరికి మిగిలిన రాప్టర్స్ కనబడతాయి. ఓవిన్ తన ఫేవరెట్ రాప్టర్ అయిన బ్లూ తో కమాండ్ చేస్తుంటాడు. వాటి తలకు ఫిక్స్ చేసిన డివైస్ ను తీసేస్తూ ఇప్పుడు ఆ 3 రాప్టర్స్ నార్మల్ కండిషన్ కు వచ్చేసాయి. అప్పుడే అక్కడికి రెక్స్ వచ్చేస్తాడు. అప్పటికి రాప్టర్స్ నార్మల్ అవ్వడం వల్ల అవి రెక్స్ పై అటాక్ చేస్తుంటాయి. రెక్స్ వాటికన్నా చాలా పవర్ఫుల్ గా ఉండడం వల్ల వాటిని 1 బై 1 కొడుతుంటాడు. ఇదంతా చూసి గ్రే క్లియర్ తో అంటాడు మనం ఇక్కడ నుండి బయటపడాలంటే సేమ్ రెక్స్ లాంటి పవర్ఫుల్ గల ఇంకొక డైనోసార్ ఉంటే బాగుండు అని. క్లియర్ కు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు తను వెళ్లి టీ-రెక్స్ అన్న పేరు గల డైనోసార్ ను ఫ్లేర్ లైట్ చూపించి పరిగెడుతూ ఉంటుంది. దానిని రెక్స్ వైపు తీసుకువస్తుంది. ఇప్పుడు 2 డేంజరస్ డైనోసార్స్ రెక్స్ మరియు టీ-రెక్స్ మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇండామినస్ రెక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల అది టీ-రెక్స్ ను ఇంజూర్ చేసేస్తుంటుంది. అప్పుడు అక్కడికి ఓవిన్ యొక్క ఫేవరెట్ రాప్టర్ బ్లూ అక్కడికి వస్తుంది. బ్లూ రెక్స్ పై అటాక్ చేస్తుండగా అప్పుడు టీ-రెక్స్ కూడా ఛాన్స్ దొరుకుంది కాబట్టి అది కూడా రెక్స్ పై అటాక్ చేస్తూ ఉంటుంది. ముగ్గురు మధ్య బాగా గ్రేట్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు సడన్ గా వాటర్ డైనోసార్ వచ్చి రెక్స్ ను గట్టిగా పట్టి దాన్ని లాక్కెళ్తూ వాటర్ లోకి తీసుకెళ్లి దానిని చంపేస్తుంది. ఫైనలీ రెక్స్ ఫినిష్ అవుతాడు. టీ-రెక్స్ చాలా ఇంజూర్డ్ అయి ఉంటాడు కాబట్టి తను అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఓవిన్ బ్లూ రాప్టర్ ను చూస్తాడు. తను ఒక సైన్ చేస్తాడు. అప్పుడు బ్లూ రాప్టర్ కూడా అక్కడి నుండి వెళ్లిపోతుంది. లాస్ట్ సీన్ లో మనం చూస్తాము గ్రే మరియు జాక్ పేరెంట్స్ రావడం. తన పిల్లలను చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా తన సిస్టర్ అయిన క్లియర్ ను థ్యాంక్స్ కూడా చెప్తారు. ఇంకా ఓవిన్ కూడా. అక్కడ ఇంకా చాలా మంది ఇంజూర్డ్ అయి ఉంటారు రాప్టర్స్ వలన. ఇంకా ఓవిన్ మరియు క్లియర్ డిసైడ్ చేసుకుంటారు వీరిద్దరు కలిసి ఉండాలని జురాసిక్ వరల్డ్ ను. అది పూర్తిగా డ్రెస్ట్రై అయిపోయి ఉండడం. దట్ ఆల్. ఒకవేళ నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.